నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 1-2 చరణాలు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని రాయబడ్డది. ప్రియులారా, ఈ దృశ్యాన్ని చూద్దాం. దావీదు యెరూషలేము నుండి పారిపోతున్నాడు. అతని ప్రియకుమారుడైన అబ్షాలోము సింహాసనాన్ని ఆక్రమించి తండ్రిని చంపాలని చూస్తున్నాడు. దావీదు ఒక రోజంతా భయాందోళనతో గడిపాడు. అయితే రాత్రి చక్కగా నిద్రపోయాడు. ఆత్మలో బలపడ్డాడు. గతంలో తాను పారిపోయినప్పుడు సంచరించిన యూదా పర్వత వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ తన సైన్యాధిపతి అయిన యోవాబును చూశాడు. యుద్ధం తప్పకపోతే యోవాబు ఉండనే ఉన్నాడు. నమ్మకమైన తన స్నేహితులను చూశాడు. యెహోయాదా కుమారుడు సూర్యుడినైన బెనయా కనబడుతున్నాడు. బెనయా రక్తనాళాల్లో ధైర్యం పాదరసంలా పరిగెడుతున్నది. అతడి తండ్రి కూడా యుద్ధవీరులే. బెనయా అంటే దావీదుకు ప్రత్యేకమైన గౌరవం. యవనములో బెనయా సింహాన్ని చంపాడు. బెనయాను బట్టి దేవునికి వందనాలు. అదిగో యోవాబు సహోదరుడు అభిషై ఇద్దరు కూడా దావీదుకు దగ్గర బంధువులే. ఒకసారి జరిగిన పోరాటంలో అభిషై ఈడితో 300 మందిని చంపాడు. దావీదు తన 30 మంది యోధులను చూశాడు. ఎత్తీయుడైన ఊరియా మాత్రమే లేడు. ఒక భయంకరమైన సంఘటనలో దావీదు విత్తిన దానిని ఇప్పుడు దావీదు కోస్తూ ఉన్నాడు. ఈ శ్రమలన్నీ ఉన్నప్పటికీ దావీదు నిద్రపోయాడు. రాత్రి వేళలో ఆ కొండలను చూస్తుంటే పక్షిని వేటాడినట్లు పౌలు తనను వేటాడిన రోజులు గుర్తుకు వస్తూ ఉన్నాయి. కావలి గోపురం మీద కూర్చున్న కావలివాడు గిలాదు వైపు నిశ్చితంగా చూస్తున్నాడు. ఎందుకంటే దాడి అటువైపు నుండే జరిగే అవకాశాలు ఉన్నాయి. అబ్షాలోము సైన్యానికి స్వయంగా నాయకత్వం వహిస్తాడా లేక అహితోపేలును పంపుతాడా? ఆ ఇద్దరిలో అహితోపేలు ప్రమాదకరమైన వాడు. దేవుడు అహితోపేలు ఆలోచనలు చెడగొట్టును గాక. దావీదు ధైర్యం తెచ్చుకొని కాగితం కలం తీసుకొని తన ఆలోచనలను కీర్తన రూపంలో పెడుతున్నాడు. యోవాబుకు నిద్ర ముంచుకు వస్తున్నది. ఒకసారి ఆవలించి కావలివారు మేలుకొని ఉన్నారో లేదో చూశాడు. రాజు వైపు చూశాడు. దావీదు తన ఇంటిలో పడక గదిలో ఉన్నత నిశ్చితలో కూర్చొని రాస్తూ ఉన్నాడు. దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని యోవాబు ఆలోచిస్తున్నాడు. దావీదు చివరి మాటలు రాస్తుండగా అతని ముఖం మీద చిరునవ్వు మెరవడం యోవాబు చూశాడు. ప్రధాన గాయకునికి నెగియోతు రాగం మీద పాడదగినది అని రాసి ముగించాడు. యోవాబు నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయాడు. పారిపోతున్న రాజు కీర్తన రాస్తున్నాడు. ఒక పక్క వేల కొద్దీ ఉన్న అబ్షాలోము సైన్యాలు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాయి. సరిగ్గా అప్పుడే దావీదు యోవాబు ముఖాన్ని చూశాడు. అతని చిరునవ్వు మరింత పెద్దదయ్యింది. యోవాబు, ఇది విను, యెహోవా నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారు అని మొదలుపెట్టి ఒక్కొక్క చరణాన్ని చదివాడు. అది మనకు 3వ కీర్తన రూపంలో ఇవ్వబడింది. అదే మన ముందున్న దృశ్య కావ్యమైన 3వ కీర్తన. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ నీవు చేసిన పాపం బట్టో లేకపోతే పొరపాట్లను బట్టో నువ్వు విత్తినదే మరి నీ మీదకి తిరిగి వస్తూ పరుగు పెడుతున్నావేమో. కానీ ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే నీ అననుకూల పరిస్థితులన్నీ కూడా మార్చబడి క్షమించబడి గొప్ప రీతిగా మళ్ళీ ప్రభు నీ క్షమాపణతో నిన్ను ఆశీర్వదిస్తాడు. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన